గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో రజకుల కులదైవం మడివాల మాచయ్య స్వామి దేవాలయ నిర్మాణ భూమి పూజ ఘనంగా జరిగింది. రజక సంఘం ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి దేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి రజక సంఘానికి భూమి, కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్ కోసం నిధులు అందించిన సేవలను దేవా గుర్తు చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మాట్లాడుతూ టీడీపీ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ దేవాలయం నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈరోజు మన ఆదోన్లో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా మడవల్లి మాచయ్య అనే వాళ్ళ కులదైవం అయినటువంటి వారి విగ్రహ ప్రతిష్టాపన ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇది కూడా ఈ దేవాలయం నిర్మాణం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వయంగా ఈ నిర్మాణం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అందులో భాగంగా భూమి పూజ కార్యక్రమం ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అయితేనేమి, మేమైతేనేమి, మా పార్టీ వాళ్ళు అయితేనేమి, తర్వాత స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి అక్క పేరు సావిత్రమ్మ అక్క గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి గతంలో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఇది సమస్య ఉండేది ల్యాండ్ కూడా. తర్వాత 4 ఎకరాల చిల్లర ల్యాండ్ మళ్ళా మన రజక సోదరులందరూ కూడా ఇక్కడ వాళ్ళొక పూర్వం నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళొక కార్యక్రమాలు వాళ్ళకే ఇక్కడ కేటాయించాలని చెప్పేసి సాయి ప్రసాద్ రెడ్డి గారు పోరాటం చేసి వీళ్ళకి కూడా ల్యాండ్ ఇప్పించి తర్వాత ప్రభుత్వంలో ల్యాండ్ ఈ సైడ్ వాల్ అంతా కూడా 15 లక్షలతో నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ కమ్యూనిటీ హాల్కి కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు 5 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. కూడా అంచెలంచెలుగా రజక సోదరులందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు అండగా ఉంటూ వాళ్ళ యొక్క రాజకీయం అయితేనే వాళ్ళ యొక్క కమ్యూనిటీ అయితేనే అన్ని విధాలుగా సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళకి ఏమొచ్చినా మన రజక నాయక సోదరులందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వీళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినా సాయి ప్రసాద్ రెడ్డి గారు నిరంతరం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాయం చేసేదానికి ముందుంటారని తెలుపుతున్నాం. ఏది వచ్చినా సరే రజక సోదరులకు కూడా రాజకీయంగా అయితేనే కూడా రేపు ఏదైనా వాళ్ళ కమ్యూనిటీ పరంగా నిలబడాలని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని సందర్శిస్తే దానికి కూడా ఆయన ముందు ఉంటారని చెప్పేసి మీడియా తెలుపుతూ నా పేరు దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ ప్రెసిడెంట్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.